రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకొని ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎంతమందికి సేవలు అందుతున్నాయన్న ప్రశ్న వస్తోంది. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద తీవ్రతకు ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఇన్ని వ్యవస్థలున్నా ఎందుకీ పరిస్థితి ఏర్పడింది? ముందస్తు చర్యల్లో వైఫల్యమే ఇంతటి విలయానికి కారణమా? నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? ఇప్పటి తప్పులు నేర్పుతున్న పాఠాలేంటి? వరదల విలయానికి 2 తెలుగు రాష్ట్రాలు అల్లాడాయి. పీకల్లోతు నీళ్లు, ఎటు వెళ్లలేని పరిస్థితి, కుండపోత వర్షంలో కుటుంబాలను కాపాడుకోలేని దుస్థితి, నదీ ప్రవాహంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారా అన్నట్లు ఎటు చూసినా నీటి ప్రవాహం. ఇది ఊహించని పరిణామమే కావచ్చు, కాని అంచనా వెయ్యలేని పరిస్థితి కాదన్నది అందరూ చెప్తున్న మాట. 2 రాష్ట్రాల్లోనూ ఆయా శాఖలు, విభాగాలు ఉన్నాయి. మామూలుగా అయితే వాతావరణ శాఖ నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ నివేదికలు తయారు చేస్తుంది. వర్షం ఎప్పుడొస్తుంది, ఎంత వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలి అనే అంశాలు స్పష్టంగా ఆ నివేదికలు ఉంటాయి. అలాగే నదుల ప్రవాహం, నీటి పరిణామం, బ్యారేజీల నుంచి వదలాల్సిన నీళ్లు, మళ్లింపులు, చెరువుల పరిస్థితులు వంటి విషయాలను పర్యవేక్షించడానికి పలు శాఖల అధికారులు ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తుందంటే సంబంధిత శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మరి ఏం జరిగింది? వీళ్ళంతా ఏమైపోయారు? వాతావరణ శాఖ నివేదికలు తప్పయ్యారా? నిపుణులు అంచనా వేయలేదా? అధికారులు నిర్లక్ష్యం వహించారా? తప్పు ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 30న మొదలైన వాన 3 రోజుల్లోనే విజయవాడ నగరాన్ని ముంచేసింది. ఇటు తెలంగాణలోనూ అదే సమయంలో వానలు జోరందుకున్నాయి. ఎగువ నుండి వస్తున్న నీరు తెలంగాణలో చెరువుల్ని, నదీ ప్రవాహాన్ని నింపుతూ దిగువనున్న ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. అప్పటికే కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. జోరువానలో ఏపీ పూర్తిగా తడిసి ముద్దయింది. పైనున్న ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లుతూ ప్రకాశం బ్యారేజ్ మీద ఒత్తిడి పెంచాయి. ఈలోపే ఏపీలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు కుండపోత వర్షంతో నిండు కుండలయ్యాయి. నీటి ప్రవాహాన్ని నియంత్రించే కాలువలన్నీ నిండుగా మునిగిపోయాయి. ఇక ఉధృతి పెరిగే కొద్దీ నీరు రోడ్ల మీదకు వచ్చింది. నివాస ప్రాంతాల్లోకి చొరబడడమే వరద నీటికున్న ఒకే ఒక్క దారి. కొన్ని గంటల వ్యవధిలోనే అది కూడా జరిగిపోయింది. నిజానికి ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయమే పట్టింది. వాతావరణ శాఖ రాబోయే కొన్ని రోజుల వ్యవధిలో వచ్చే వాన తీవ్రతను అంచనా వేసినా అధికారులు మాత్రం దానికి తగ్గ చర్యలు చేపట్టలేకపోయారన్నది స్పష్టంగా తెలుస్తుంది. చెరువుల సామర్థ్యం తెలిసి కూడా ఎందుకు అప్రమత్తం కాలేదన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏం జరిగిందో తెలంగాణలోని ఖమ్మంలోనూ అదే జరిగింది. ఖమ్మం పట్టణంలో చాలా భాగం మున్నేరు వరదలో చిక్కుకుంది. మున్నేరుకు వరద ముప్పు గురించి అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని బాధితులు వాపోతున్నారు. సరైన సమయంలో హెచ్చరికలు ఇవ్వకపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోవాల్సి వచ్చింది. దశాబ్దాలుగా మున్నేరుకు ఏటా వర్షాకాలంలో వరద రావడం, 2 ఏళ్లకోసారి ఏదో ఒక ప్రాంతంలో వరద ముంచెత్తడం జరుగుతూనే వస్తుంది. విజయవాడలోనూ బుడమేరు పరిస్థితిని అధికారులు పట్టించుకోలేదు. గతంలో బుడమేరుకు వరద తాకిడి ఉన్నప్పటికీ ఇంతగా ఎప్పుడు నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తలేదు. ఒకరోజు నీళ్లు చేరినా మరుసటి రోజుకు తగ్గే పరిస్థితుల నుంచి 3 రోజులైనా నడుములోతులో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో అధికారుల మీద సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ, సింగనగరం మునిగిపోవడానికి ప్రధాన కారణమైన బుడమేరు వాగు మీద సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఇంతటి విపత్తుకు కారణమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల వల్ల ఇది జరిగిందని ఆరోపించారు. బుడమేరు నీళ్లు కొల్లేరు సరస్సులో కలవాల్సి ఉండగా గత ప్రభుత్వం బుడమేరుకు వచ్చే వరద తాకిడిని పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇప్పటి విపత్తు చూస్తున్నామని అన్నారు.
మరోవైపు తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సీరియస్ గా ఆదేశాలిచ్చారు. వరద విపత్తు సమయంలో ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తూ తగు సహాయం సూచనలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే వరద బాధితులకు సహాయం అందించేందుకు పెద్ద వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎవరో చేసిన తప్పుకు మరింకెవరో బలవుతున్న పరిస్థితికి ఈ వరదలు అద్దం పడుతున్నాయి. ప్రత్యక్షంగా కనిపిస్తున్న తప్పులకు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేదో ముందుగానే వరద అంచనాను గుర్తించి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు పంపించడమే, లేదంటే అసలు వరదలి నివాస ప్రాంతాలకు రాకుండా అరికట్టడమే చేస్తుంటే ఇంతటి విపత్తును కొంతైనా తగ్గించే అవకాశం ఉండేదంటున్నారు.